ఆ మాజీ మంత్రి పాలిటిక్స్కు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారా? తన వ్యాపారాలపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నారా? తన వారసుల కోసమే రాజకీయాల నుంచి సైడ్ అవ్వాలనుకుంటున్నారా? అందులో భాగంగానే పొలిటికల్ రిటైర్మెంట్పై మాజీ మంత్రి కామెంట్స్ చేశారా? ఇంతకు ఆ మాజీ మంత్రి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఆయన ఎవరు? చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. ఆయన ఏం మాట్లాడినా అది సంచలనమే. తన మాటలతోనే ఎప్పుడూ మల్లారెడ్డి చర్చలోకి వస్తారు. మల్లారెడ్డి ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా తన మార్కుతో అందరినీ ఆకట్టుకోవడం ఆయన నైజం. తాజాగా అలాంటి కామెంట్స్తోనే మల్లారెడ్డి మరోసారి పొలిటికల్గా హాట్ టాపిక్ అయ్యారు. తన విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, పొలిటికల్ కెరీర్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి చర్చనీయాంశమయ్యారు. ఇక విద్యావేత్తగా ఉన్న మల్లారెడ్డి 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ నుంచి మల్కాజ్గిరి లోక్సభకు పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ మల్లారెడ్డికే టికెట్ దక్కింది. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రి అయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని మల్కాజ్గిరి నుంచి పోటీలోకి దింపారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలవగా తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గులాబీ పార్టీ పవర్ కోల్పోవడంతో సీన్ రివర్స్ అయింది. మల్లారెడ్డి పొలిటికల్గా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే విద్యా సమస్యలపై ఫోకస్ పెట్టారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయించాలని భావించి వెనక్కి తగ్గారాయన. మరోవైపు మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలు చెరువు, ఎఫ్టీఎల్లో ఉన్నాయని అధికారులు వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యా సంస్థలను ఆక్రమణలున్నాయని అధికారులు వాటిని తొలగించారు. ఇక ఆ సమయంలోనే మల్లారెడ్డి పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీలో కానీ టీడీపీలో కానీ చేరతారని టాక్ వినిపించింది. మల్లారెడ్డి మాత్రం ఎటువైపు చూడకుండా తన విద్యా సంస్థలపైనే ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా మల్లారెడ్డి చేసిన కామెంట్స్ మరోసారి చర్చకు దారితీశాయి. ప్రస్తుతం తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, ఏ పార్టీలో చేరనని క్లారిటీ ఇచ్చారు. ఇంకా 3 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పారు. 73 ఏళ్ల వయసులో ఉన్నాను, ఇక రాజకీయాలు వద్దనుకుంటున్నానని కుండబద్దలు కొట్టేశారు. పూర్తిగా ప్రజాసేవ, విద్యా, వైద్య సంస్థలను దేశవ్యాప్తంగా విస్తరించడంపై దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చారు. ఇక మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి సైతం యాక్టివ్గా ఓవైపు బిజినెస్లో బిజీగా ఉంటూనే పాలిటిక్స్లో కూడా అప్పుడప్పుడు మల్లారెడ్డికి చేదోడు వాదోడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో భద్రారెడ్డితో పాటు ప్రీతిరెడ్డిని రంగంలోకి దించాలని చూస్తున్నారు. అందుకే మల్లారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక అంశంతో యాక్టివ్గా ఉండే మల్లారెడ్డి నిజంగానే పాలిటిక్స్కు గుడ్ బై చెప్తారా? తన వారసులుగా కుమారుడు, కోడలని బరిలోకి దింపుతారా అనేది చూడాలి.